విచారణని వాయిదా వేస్తూ పోతే న్యాయం జరగదు. విచారణని వాయిదా వేస్తూ పోతే న్యాయం జరగదు. కాబట్టి పోలీసులను కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి ప్రజల పక్షాన నిలబడండి. అధికార పక్షాన్ని పక్కన కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడండి. మీకు ఉద్యోగ ధర్మంలో ఏం చెప్పారో అది చెయ్యండి. ఈరోజు నేను ఇప్పుడే గుడివాడ నుంచి వచ్చా. అభివృద్ధి లేదు. దాదాపు మురళిని అడిగితే 1 గంట రావచ్చు అన్నాడు. ఎంతసేపు ప్రయాణం గుడివాడ నుంచి మన కార్యాలయం కంటే 1 గంట అని చెప్పారు. ఆ రోడ్డు పరిస్థితి చూస్తే నాకు 1.25 గంట పట్టింది. ఒక రోడ్డు సవ్యంగా లేదు. మొత్తం గుంతలమయం. అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం ఈరోజు. పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని మొదటి సంవత్సరం అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, ఈరోజు అప్పుల ప్రదేశ్గా, ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, కక్ష సాధింపు ధోరణి. పత్రికలను వదలరు, ప్రతిపక్షాలను వదలరు, ప్రజలను వదలరు, ఎవరిని వదలరు. ఎవరు మీరు చూసినా కోపం. నిద్ర లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు నీ కుటుంబం బాగుంటే సరిపోతా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా బాగుపడ్డారా అంటే అధికార పార్టీని నమ్ముకున్న నాయకుల్లో కొందరు అమ్ముకొని బాగుపడ్డారు. అధికార పార్టీలో నాయకులు కొందరు రాష్ట్ర ఖజానాని మైనింగ్లో, వైన్లో, మైన్లో అన్నిట్లో అవినీతి. నేను అందుకనే అనింది, దేశమంతా రామమేమైతే ఇక్కడ దొంగలమేమైపోయింది. మామూలుగా అప్పుడు ఆలీబాబా 6 డజన్ దొంగలు అనేవాళ్ళం. ఈరోజు అధికార పార్టీలో అందరూ దొంగలేని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది మేము ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడట్లే. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి అధికార పార్టీ సర్వే చేస్తే తెలుస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీరు ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే చేశారే, మీ మీద మీరు సర్వే చేయించుకున్నారా? మీ పరిపాలన మీద మీరు సర్వే చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేలు సీటు మార్చినా, ఎంపీలు సీటు మార్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్నే మార్చాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రినే మార్చాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ తన పనితీరు మీద సర్వే చేసుకుంటే పాస్ మార్కులు కూడా రావు. ఇది ముఖ్యమంత్రి గారి పనితీరు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ దొంగ ఓట్లని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. దొంగ ఓట్ని అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉంది. దీంట్లో అవసరమైతే మేము న్యాయపరంగా పోరాటం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి పత్రికాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, షర్మిల గారికి దాదాపు ఇన్నిసార్లు వచ్చింటారు, ఇడుపుల పైకి వచ్చారు. ఆ రోజు ఏం కనపడలా ఆమెకి. ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు కానీ, అవినీతి కానీ, మణిపూర్ ఇష్యూ కానీ ఏం కనపడలా. ఆమె ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఎక్కడి నుంచైనా మాట్లాడుండొచ్చు. నిన్న మొన్ననే కనపడుతున్నాయి ఆమెకు సమస్యలు. కనబడుతున్నాయి షర్మిల గారికి సమస్యలు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే కనపడుతుందమ్మా మీకు. అంతకుముందు ఏం కనపడలేదా? ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు ఇదే జరుగుతుంది. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ఆ రోజు ప్రశ్నించుంటే మీరు ఈరోజు ప్రశ్నించే ప్రశ్నకి ప్రజలు మిమ్మల్ని నమ్ముండేవాళ్ళు. ఇది కేవలం ఆమె విమర్శించాలని చెప్పి విమర్శిస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీని మణిపూర్లో అంట. అక్కడ 2 తెగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వే తెలుసుకొని మాట్లాడు. తెలియకుండా, విషయం మీద పరిజ్ఞానం లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించాలి, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే ఓట్లు వస్తాయని చెప్పి ఒక భావంతో ఉన్న అసలు మీరే కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి వీడియోలు కానీ చూపిస్తే ఆశ్చర్యపోతారు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టలేదు. ఈరోజు ఎత్తి బుధాన్ని వేసుకున్నారు. నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీవు ఊసరి వెళ్ళి రాజకీయాలు ఆడుతున్నావు తప్ప ప్రజలు నీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ఊసరి వెళ్ళి రాజకీయాలు, ఈ 2 నాలుగుల ధోరణిని
ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సరే, కాంగ్రెస్ అంటేనే భస్మాసుర హస్తం, కాంగ్రెస్ అంటేనే భస్మాసుర హస్తం, ఇంకో హస్తం యాడ్ అయింది దాంట్లో. మాకేమి దీనివల్ల నష్టం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో భస్మాసుర హస్తం యాడ్ అయింది. వాళ్ళు ఎక్కడ చేయబడితే అక్కడ బూడిదే. మామూలుగా ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది, ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు మోడీ గారు దేశానికి శ్రీరామ రక్ష అయ్యారు వారు, శ్రీరామ రక్ష అయ్యారు వారు. వీళ్ళు భస్మాసుర హస్తంగా మిగిలిపోయారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని స్వీకరించే పరిస్థితులు లేరు. మీకు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు. కేవలం స్వార్థ రాజకీయాలు నడపడానికి మీరు వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలో ఎవరన్నా చేరొచ్చు, ఎవరన్నా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మాట్లాడే ముందు విషయాలు తెలుసుకొని మాట్లాడితే, విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి షర్మిల గారికి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాను. అలాగే పురంధేశ్వరి గారు తిరిగి మళ్ళా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ జరిగినటువంటి ఈ 15 రోజుల్లో, ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ స్పందన మీద పోలీస్ అధికారులు సరిగ్గా స్పందించలేదు. కాబట్టి ఆ విషయం మీద మళ్ళీ తిరిగి వారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. ఆ ఉత్తరం మా మీడియా ఇన్ఛార్జు మురళన్న మీకు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది ఇష్యూని. వారు వారం వారం రిపోర్ట్ తీసుకుంటే తప్ప దీంట్లో ప్రోగ్రెస్ ఉండదు. వారం వారం రిపోర్ట్ తీసుకుంటే తప్ప దీంట్లో ప్రోగ్రెస్ ఉండదు. పోలీస్ అధికారులు కానీ దీంట్లో నిష్పక్షపాతంగా పనిచేయకపోతే రాబో రోజుల్లో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి. వీరు కానీ నిష్పక్షపాతంగా విచారణ చేస్తే మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోతారు. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అభ్యర్థులు చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో ఈ దొంగ ఓట్లు చేర్చడంలో కానీ తయారు చేయడంలో కానీ దగ్గరుండి నడిపించినటువంటి ఈ రాజకీయ నాయకులు చాలామంది ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. చాలామంది ఈరోజు ఎన్నికల బరిలో పోటీ చేసేదానికి అధికార పార్టీ టికెట్ ఇచ్చింది. వీరందరూ తొందరలోనే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బెదిరిపోయి పోలీసుల్ని లొంగ తీసుకోనో ఏమో వాళ్ళ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న 3 కంప్యూటర్ ఆపరేటర్ల మీద తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 3 కంప్యూటర్ ఆపరేటర్ల మీద అనుమానం ఉందని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా, 3 కంప్యూటర్ ఆపరేటర్లు 35,000 ఓట్లు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఉపయోగం చెప్పండి వాళ్ళ వల్ల. కాబట్టి వీరి వెనకాల ఉన్నటువంటి శక్తులు వ్యక్తులు, వీరి వెనకాల నుండి నడిపించే శక్తులు వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే మొత్తం వాస్తవాలు ప్రజల ముందు వస్తుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో పూర్తి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.